వీసాలకు అప్లై చేసుకునే విదేశీ విద్యార్థులకు కీలక సూచనలు చేసింది అమెరికా. వీసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించామని ప్రకటించింది. ఆసక్తి ఉన్నోళ్లు అప్లై చేసుకోవాలని, కానీ ఇక్కడికి వచ్చాక చదువులపైనే దృష్టి పెట్టాలని చెప్పింది. అమెరికాలోకి వచ్చాక చదువు వదిలేసి క్యాంపస్లను ధ్వంసం చేయడం వంటివి చేయొద్దన్నారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పింది. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి మెగ్నాస్ హౌస్టన్ చెప్పింది. నెల రోజుల తర్వాత జూన్ 18న విదేశీ విద్యార్థుల నుంచి అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది విదేశాంగ శాఖ. కొత్త దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ అన్నింటిలో ఖచ్చితంగా పబ్లిక్ వ్యూ ఆప్షన్ను యాక్టివేట్ చేయాలని అమెరికా సూచించింది. దీనిని పాటించకపోతే అప్లికేషన్ తిరస్కరిస్తామని, అలాంటి వారు తర్వాత కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, స్టూడెంట్స్ వీసాలపై అమెరికా కొత్త రూల్స్ ఏంటి? ఎస్ రేవంతి, అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికాలో వాస్తవానికి విద్యార్థుల వీసాలు కానీ అక్కడ ఇతర దేశాల నుంచి ఉంటున్నటువంటి పౌరుల మీద అనేక ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా అమెరికా వీసా అప్లికేషన్ను నిలిపివేసినటువంటి అమెరికా రీసెంట్గా జూన్ 15 నుంచి వీసాకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటన చేసింది. అయితే దాంట్లో ప్రధానంగా పలు కీలక నిబంధనలు, నియమాలు కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా చాలా వరకు విద్యార్థులలో ఒక ఆందోళన కలుగుతున్నది. వాస్తవానికి అమెరికా ఉన్నత విద్య కోసం చాలా వరకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరాల్ మన దేశం నుంచి కూడా ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్తారు. రీసెంట్గా ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 4 లక్షల మంది పైన విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య చదువుకుంటున్నట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆసియా దేశాల నుంచి దాదాపు అమెరికా వెళ్లేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ప్రతి సంవత్సరం కూడా లక్షలలో చేరుతుంది. రీసెంట్గా అమెరికా ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 15 లక్షల మంది ఆసియా దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అమెరికాలో చదువుతున్నట్టు చెప్పింది. ఇక రీసెంట్గా ఇచ్చినటువంటి ఆదేశాలు మనం చూస్తే దాదాపు విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటే ఆ యూనివర్సిటీలలో వారి చదువు అయిపోయేంత వరకు మాత్రమే వీసా అనేది కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత వీసా రెన్యువల్ చేసుకోవాలి. అది కూడా సరైన రీజన్స్ ఉంటే రెన్యువల్ ఇస్తాము, లేదంటే వాళ్ళు తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోవాలంటూ కూడా అమెరికా కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా దీని ద్వారా F1, B1కు సంబంధించినటువంటి వీసాలపైన తీవ్ర ప్రభావం అయితే పడనుంది. అక్కడ ఎప్పటికప్పుడు నిశ్చితంగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కొంత పరిశీలన చేస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించి దాదాపు చాలా వరకు యూనివర్సిటీలలో విద్యార్థులు ఎక్కువ శాతం చదువుకుంటూ ఉంటారు. అన్ని దేశాలకు సంబంధించి అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తుంటారు. కానీ ప్రతిరోజు వీసాలకు సంబంధించి కఠిన నిబంధనల కారణంగా చాలా వరకు విద్యార్థులు తిరిగి వస్తున్నారు, అనేక మందిని తిరిగి పంపిస్తున్నారు. అంటే మనం చూడొచ్చు చిన్న చిన్న రీజన్స్తో కూడా చాలా వరకు ఇండియాకు కూడా తిరిగి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇండియన్ ఎంబసీ కూడా చెప్తుంది. మొత్తంగా వీసాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ పోస్ట్ పెట్టినా, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఇంకేదన్నా రోడ్లపైన ఏమన్నా ఇట్లాంటి అవాంతరాలు సృష్టించినా వెంటనే ఇమీడియట్గా వారి వీసాను రద్దు చేస్తున్నట్టు కూడా అమెరికా ప్రకటించడంతో విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఎవరైనా విద్యార్థి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటిలలో కూడా పోస్ట్ చేస్తే వెంటనే అతను వీసా కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి అమెరికాలో ప్రస్తుతం నెలకొంది. వాస్తవానికి వీసా రెన్యువల్కు సంబంధించి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాంట్లో అనేక నిబంధనలు కూడా ట్రంప్ అధ్యక్షతన ట్రంప్ సర్కార్ అక్కడ పెట్టడం జరిగింది. F1, B1కు సంబంధించి అక్కడ విద్యార్థులు చదువుకుంటే కేవలం యూనివర్సిటీలోనే చదువుకోవాలి. చదువుకుని మళ్ళీ జాబులు చేయడము, ఇతరత్ర కార్యక్రమాలు చేయడం, ఇతరత్ర కార్యకలాపాలు అక్కడ నిర్వహించడము, ఏదైనా కంపెనీస్ పెట్టడము ఇట్లాంటివి చెల్లవంటూ కూడా అమెరికా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నది విద్యార్థులకు సంబంధించి. ఎందుకంటే మా దేశ పౌరులే మాకు ముఖ్యం కనుక ఖచ్చితంగా మా దేశ పౌరులకు లాభం చేకూరేలా మా నిర్ణయాలు ఉంటాయని చెప్పి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అక్కడ ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలు కూడా తీవ్ర స్థాయిలో
ఆగ్రహం వ్యతిరేకత కూడా రావడం జరుగుతున్నది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విదేశీ విద్యార్థులతోనే అనేకమైనటువంటి యూనివర్సిటీలు యుఎస్ఏలో ఆధారపడి ఉంటాయి. కానీ ఇట్లాంటి నిబంధనల కారణంగా వారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ అక్కడ వారి బడ్జెట్లు కానీ ఇట్లాంటి వాటిపైన తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు కూడా అనేకమైనటువంటి సర్వేలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో విద్యాభ్యాసం చేయడం అంటే చాలా వరకు కఠినతరమైంది. ముఖ్యంగా వీసాల విషయానికి సంబంధించి వీసాలు ఇవ్వడం కానీ వీసాలకు సంబంధించి శాంక్షన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి చిన్న తప్పులు అంటే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా వెంటనే వీసా రద్దు చేసి తిరిగి పంపిస్తున్నారు. ఒకవేళ వెళ్ళకపోతే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. గతంతో పోలిస్తే అమెరికా విద్యాభ్యాసము చేసేందుకు భారతీయులు చాలా వరకు కొంత ఇంట్రెస్ట్ కూడా చూపడం లేదని తెలుస్తున్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లక్షలలో ఇక్కడి నుంచి పేరెంట్స్ విద్యార్థులను యుఎస్ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి నిబంధనల కారణంగా చిన్న చిన్న తప్పులు సాకు చూపిస్తూ అనేక మంది విద్యార్థులను తిరిగి పంపడంతో లక్షల రూపాయలు తల్లిదండ్రులు కూడా అప్పుల పాలవుతున్నారు. ఇట్లాంటి చర్చ జరుగుతున్నది. అయితే చాలా వరకు విద్యార్థులు కూడా చెప్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా కొంత చర్చలు జరపాలి. ఎందుకంటే ప్రతి ఏటా అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు యుఎస్ వెళ్ళి చదువుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంక్షల కారణంగా యుఎస్ వెళ్లకుండా యూకే కానీ కెనడా కానీ ఇట్లాంటి దేశాలు ఆస్ట్రేలియా కానీ ఈ దేశాలు వెళ్ళి చదువుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మొత్తంగా ట్రంప్ నిర్ణయాలతోని అమెరికాలో ఉండాలన్నా అక్కడ విద్యాభ్యాసం చేయాలన్నా ఏదైనా యూనివర్సిటీలో చదువుకోవాలని చెప్పినా కూడా చాలా వరకు విద్యార్థులు అయితే కొంత భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. F1B1కు సంబంధించి ఇప్పటికీ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏది కూడా పర్మనెంట్ వీసా ఉండదు. ఖచ్చితంగా ప్రతి వీసాకు ఒక గడువు అనేది పెడతాము. ఆ గడువు పూర్తయిన తర్వాత వారి సంబంధించి అంటే వారు చెప్తున్న రీజన్స్ బట్టి వీసాను ఎక్స్టెండ్ చేస్తాము, లేదంటే తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా రీసెంట్గా ఇచ్చినటువంటి ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ద్వారా చాలా వరకు కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే చాలా వరకు విదేశీ విద్య అక్కడ అమెరికాలో చదువుకున్న తర్వాత అనేక మందికి ఇటు చదువుకుంటా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఎందుకంటే లక్షల్లో ఖర్చు అవుతుంది కనుక జాబ్ చేయకపోతే ఇక్కడ పేరెంట్స్ నుంచి పంపివ్వాలంటే భారం అవుతుందని చెప్పి ఇటు చదువుతూ కొంతమంది వర్క్స్ చేసుకుంటారు. సో వీటన్నిటిపైన ఆంక్షలు రావడంతో ఇప్పుడు యుఎస్ విద్య అనేది చాలా వరకు కఠినతరమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ విద్యార్థులు ముందుకు వెళ్ళాలని కూడా పలువురు ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది శ్రవంతి.